ఈ ప్రపంచంలో మనకు తెలియని ఒక రాజ్యం ఉంది. అది మనుషుల రాజ్యం కాదు, అది ప్రకృతి రాజ్యం. ఒక అద్భుతమైన ఉదయం సూర్యకిరణాలు అడవిని తాకగానే చెట్లు కూడా నెమ్మదిగా మేల్కొన్నట్లుగా అనిపించాయి. ఈరోజు సాధారణ రోజు కాదు. ఈరోజు ప్రపంచంలోని అన్ని జంతువులు ఒకే చోట కలిసే రోజు. అడవిలోని విశాలమైన మైదానంలో సింహం తన రాజసిక నడకతో ముందుకు వస్తోంది. పులులు తమ గీతలతో శక్తిని చూపిస్తున్నాయి. ఏనుగులు ప్రతి అడుగుతో భూమిని తాకుతూ డప్పులు మోగిస్తున్నట్లుగా నడుస్తున్నాయి. నెమళ్లు తమ రెక్కలను విప్పి ఇంద్రధనస్సు నేలమీద దిగివచ్చినట్లుగా నర్తిస్తున్నాయి. జిరాఫీలు ఆకాశాన్ని తాకేలా నిలబడి కోతులు నవ్వులు పంచుతున్నాయి. ఈ అద్భుతాన్ని చూడటానికి మనుషులు కూడా దూరం నుంచి వచ్చారు. వాళ్ల కళ్లలో ఆశ్చర్యం, మనసుల్లో మౌనం. అప్పుడే భూమి స్వల్పంగా కంపించింది. ధం ధం ధం. అడవి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అది సాధారణ అతిథి కాదు. ఈ మహా రిట్రీట్కు చీఫ్ గెస్ట్ రాబోతున్నాడు. అడవి చివర నుంచి భారీ నీడ ముందుకు వస్తోంది. పొడవైన శరీరం, పర్వతాలంత ఎత్తు, ప్రతి అడుగుతో భూమి వణికిపోతోంది. అతడే డైనోసార్. అతని వెనుక బ్యాండ్ బాజాలు మోగుతున్నాయి. రాళ్లతో తయారైన డ్రమ్స్ అడవి అంతా మారుమోగేలా కొడుతున్నాయి. సింహం గౌరవంగా తలవంచింది. ఏనుగు తన తొండాన్ని పైకెత్తింది. అడవి మొత్తం ఒకే శ్వాస తీసుకున్నట్లుగా నిలిచిపోయింది. డైనోసార్ మధ్యలో నిలబడి గంభీరమైన స్వరంతో ఇలా అంటాడు: మనమంతా వేరువేరు జాతులం, వేరువేరు శరీరాలు, వేరువేరు శక్తులు, కాని ఒకే ప్రకృతికి చెందినవాళ్లం. ఆ మాటలతోనే జంతువులు, మనుషులు అందరూ ఒక్కటయ్యారు. ఈ రోజు ఒక ఉత్సవం కాదు, ఒక సందేశం. ప్రకృతి బతికితేనే మన భవిష్యత్తు ఉంటుంది.